మృదువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. బోయపాటి శ్రీను పేరు వినగానే ఒక ఇమేజ్ మైండ్ లో వస్తుంది. పవర్ఫుల్ హీరో, హై వోల్టేజ్ డైలాగ్స్ అండ్ యాక్షన్ సీన్స్ లో దిటా. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ మాస్ డైరెక్టర్ ఎందుకు ఫ్లాప్ స్టిక్ లో పడిపోయాడు? ఒక టైంలో మాస్ ని చూపించడంలో చేంజ్ తీసుకొచ్చాడు, కానీ ఇప్పుడు అదే మాస్ ని చూడటం ఆడియన్స్ కి క్రింజ్ అయింది. 2005లో భద్రతో ఎంట్రీ ఇచ్చిన బోయపాటి చిన్న బడ్జెట్ తో ఒక సాలిడ్ మాస్ హిట్ కొట్టాడు. తర్వాత తులసి మూవీ వెంకటేష్ తో తీసి ఇంటెన్స్ గా చూపించాడు. కానీ రియల్ మాస్ వేవ్ వచ్చింది 2010లో. అదే సింహ. బాలకృష్ణని మాస్ అవతార్ లో ఇంట్రడ్యూస్ చేసిన మూవీ. డైలాగ్స్, ఎమోషన్స్, ఎలివేషన్, బీజిఎం అన్ని ఫైర్ ఉంటాయి. అందుకే సింహ బ్లాక్ బాస్టర్ అయింది. మాస్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి ఆడియన్స్ కి చూపించాలి, తర్వాత బ్లాక్ బస్టర్ అవ్వాలి. రిపీట్. దెన్ కేమ్ లెజెండ్, అనదర్ బాలయ్య మాస్ షో. ఏది ఒకసారి మామయ్య అనమ్మా. పాలిటిక్స్ ప్లస్ సెంటిమెంట్ ప్లస్ యాక్షన్. ఆడియన్స్ మాస్ పాల్స్ ని పర్ఫెక్ట్ గా పెట్టాడు. అప్పుడు పబ్లిక్ బోయపాటి అంటే డైలాగ్స్, ఫైట్స్, ఇంటర్వల్ బ్యాంక్, థియేటర్స్ లో రచ్చ రచ్చ అని ఫిక్స్ అయ్యారు. బోయపాటికి ఫార్ములా క్లియర్. హీరోని మాస్ లైన్ లాగా చూపించాలి, విలన్ ని బ్రూచువల్ గా డిజైన్ చేయాలి, ఇంటర్వల్ లో మాస్ ఎక్స్ప్లోషన్ ఇవ్వాలి. సరైనోడు. బన్నీని కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ తో చూపించాడు. ఓరా మాస్ లుక్, రికార్డ్ కలెక్షన్, బ్లాక్ బస్టర్. జయ జానకి నాయక డీసెంట్ ఓపెనింగ్స్ తో సేఫ్ హిట్ అయ్యింది. ఈవెన్ థాట్ రొటీన్ స్టోరీ. హీరోని లైన్ లాగా చూపించాలి, తర్వాత స్టోరీ రొటీన్ అయినా సరే హిట్ అవుతుంది. ఇందాక చెప్పిన సేమ్ ఫార్ములా ఇక్కడ వర్క్ అయింది, కానీ సేమ్ మాస్ ఫార్ములా రిపీట్ అయ్యింది. కాబట్టి ఫ్యాన్స్ కూడా ఫీల్ అవడం మొదలయ్యారు. 2018లో వినయ విధేయ రామ రామ్ చరణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్స్. ఓవర్ ద టాప్ యాక్షన్, లాజిక్ కి దూరం, ట్రోల్స్ థియేటర్ సైలెంట్ అయ్యాయి. డైలాగ్స్ కూడా క్రింజ్ అనిపించిన సిచ్యువేషన్ వచ్చింది. మళ్ళీ 2023లో స్కంద. రామ్ అండ్ లక్ష్మణ్ కాన్సెప్ట్ డబుల్ రోల్స్, బట్ జీరో ఇంపాక్ట్. ఆడియన్స్ లో కనెక్ట్ లేదు, స్టోరీలో ఫ్రెష్నెస్ లేదు. మాస్ ని చూపించాలని అనుకున్నారు, కానీ లాజిక్ ని మర్చిపోయారు. ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. కొత్త స్టోరీస్, నేచురల్ యాక్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ బోయపాటి స్టైల్ ఇంకా 2010లోనే ఉంది. బోయపాటి టాలెంట్ డౌట్ లేదు, కానీ టైం తో అడాప్ట్ అవ్వడం మాస్ డైరెక్టర్ కి కూడా అవసరం. ఇంకా కమ్బ్యాక్ ఉంటుందా? నెక్స్ట్ ఫిల్మ్ తో క్లోజ్ చేయగలడా? ఒకసారి మళ్ళీ మాస్ ని చేంజ్ చేస్తే తర్వాత హిస్టరీ మారిపోతుంది. ఫ్యాన్స్ స్టిల్ వెయిట్ చేస్తున్నారు ఒక రియల్ బోయపాటి రోర్ కోసం.